ఈ దేశంలో అబద్ధాలు బాగా వ్యాప్తులు ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. బేవకూఫ్ వాళ్ళు మళ్ళీ ఇట్టడి పిచ్చి కూతలు కూస్తుంటారు. ఒరే, మీరు చంద్రయాన్ నౌకను తీసుకుపోయి అక్కడ దింపారు కదా, గురువు భార్యను లేపుకుపోయినోడు వీడేనా ఇంకొక చంద్రుడు అని అడిగితే ఎందుకురా సమాధానం చెప్పరు? తలకాయలు గుజ్జుంది అసలు. వినాయకుడు పుట్టబాగిలితే చూసి నవ్వినోడు ఈ చంద్రుడేనా? మరి చంద్రయాన్ నౌక దిగింది కదా, వాని మూతెక్కడ, ముక్కెక్కడ, కళ్ళెక్కడ, ఏ మూతితో నవ్వాడు? మట్టి గడ్డవాడు, చెప్పండి అని అడిగితే ఎందుకు సమాధానం చెప్పరు? నా యేసుని పట్టుకొని శవం అంటారా? సంస్కారహీనులు. ఈ పనికి మాలిన అరగుండుగాడు ఒక ఇంటర్వ్యూలో చెబుతాడు, యేసు ఫోటో ఎక్కడ కనపడ్డా దాని మీద ఉచ్చబోయాలన్నట. ఎంత సంస్కారహీనుడండి, చెత్త విధవాడు, మనిషి పశువు వాడు. మేము ఎప్పుడన్నా అన్నామా రాముని ఫోటో కనబడితే, కృష్ణుడి ఫోటో కనబడితే ఎట్లా చేయమని మేము అన్నాం ఎప్పుడైనా? ఎంత గౌరవంగా మాట్లాడతాం. హైందవ క్రైస్తవంలో ఆఖరణ నేను రాశా, అందాల రాముడు ఎందువలన దేవుడు, తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను. అందాల రాముడు ఇందువలన దేవుడు, ఇందీవర శ్యాముడు. ఆ పాతకాలం సినిమా పాటను నేను ప్రస్తావించి, తండ్రి మాటకై అయోధ్య సింహాసనం త్యాగం చేసిన రాముడే మీ కథలో మీ దృష్టి ప్రకారం దేవుడైతే, మరి తండ్రి మాటకు లోబడి విశ్వసింహాసనాన్ని వదిలి శిలువ మీదకి ఎక్కిన యేసయ్య దేవుడు ఎందుకు గాడని అడిగే. దట్ ఈస్ అవర్ క్యారెక్టర్ దట్ రెస్పెక్ట్స్ అదర్ రిలీజియన్స్. శివతత్వము, కృష్ణతత్వము. కృష్ణుడికి ఇన్ని వేల మంది పెళ్ళాలేంటి, వ్యభిచారి అని నేనెప్పుడల్లా, నేను రివర్స్లో మాట్లాడా. అరే, కృష్ణుడు గోపికలు అవంతా కూడా యౌగికార్థమురా. అలాగైతే లెక్కకు మించిన కన్యకలు నాకు కలరని పరమగీతంలో ఎందుకు రాయబడింది? యేసయ్య పరిశుద్ధుడు కదా. ఈ మొగుడు పెళ్ళాల వ్యవహారం ఇక్కడ ఆధ్యాత్మికమే. అనేక వేల మంది యేసయ్య నా భర్త, నా భర్త, నా భర్త అని అంటున్నారు. ఇవాళ అందరితో యేసయ్య ఏమన్నా సెక్స్ చేస్తాడా? చేయడు కదా. ఆధ్యాత్మికంగా నా భర్త, అంతేగాని శారీరకంగా ఏముండదు. గనక కృష్ణుడు ఇట్లా వ్యభిచారని మీరు అనొద్దని మాట్లాడిన ఏకైక క్రైస్తవ బోధకుడిని నేను. మేము ఎప్పుడు పరమత దూషణ చెయ్యలేదు. అమ్మవారి పూజలు చేస్తారు, అది కూడా క్రీస్తు సంఘానికి సూచన అని చెప్పాను నేను. శివుడు చేసుకున్నటువంటి అమ్మాయి పర్వతరాజ పుత్రిక, హిమవత్ పర్వతం, హిమవంతుడు అనే మహారాజు పుత్రిక కనుక ఆమె హైమవతి. పర్వతరాజు కూతురు కనుక పార్వతి. శిలలో నుంచి పుట్టింది కనుక శైలజ. కొండలో నుంచి కొండకు ఆడపిల్ల పుట్టడం ఏంటండి? కొండకు వచ్చి ఇంకో చిన్న గుట్ట పుట్టాలి, కానీ కొండకు ఆడపిల్ల పుట్టడం ఏంటి? ఇది సాదృశ్య భాష. బైబిల్లోని భక్తులు యెహోవా దేవుణ్ణి పిలుస్తున్నారు. యెహోవా నా కోటయు కొండ. ఆయన కొండ అంటే మరి మనం చిన్న చిన్న సజీవరాళ్ళం. మనమందరము ఒక స్త్రీమూర్తిగా ఏర్పడితే నాదస్వరూపుడైన యేసు మనల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. దీనికి సుందరమైన సాదృశ్య చిత్రమని ఇంత ఘనపరిచి నేను మాట్లాడితే, ఈ పనికి మాలిన అరగుండు కుక్క అంటాడు యేసయ్య ఫోటో మీద ఉచ్చబోయండి అంటాడు. వాడిని వదిలిపెట్టాను నేను. చట్ట ప్రకారం చర్య తీసుకొని తీరుతాను. ఇంకా మేము అంతకంటే ఏం చేయలేము. చట్టముతోనే కొడతాం, కానీ మేము పోయి కొట్టాం కదా. కొట్టాలన్నా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. గజ్జి కుక్కని కొడతారు ఎవరన్నా? ముట్టుకుంటే గంజి మనకు అంటుతుంది, అసహ్యం. కానీ దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది.
ఇంత దారుణంగా యేసు ప్రభువును దూషిస్తున్నారు. వాడు యేసు ప్రభు యొక్క చిత్రపటం మీద ఇది పొయ్యండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీ దృష్టికి వచ్చిందా? అది రాలేదు, నా దగ్గర ఉంది, ఫార్వర్డ్ చేస్తా. మార్క్ బాబుకు అందరికి పంపించాను నేను. కారణం ఏంటంటే, విగ్రహారాధన తప్పంటానికి వాడేవాడండి. విగ్రహారాధన చేయదని వాడేవాడు, మా ఇష్టం మా మతం వాడేవాడు అని కుక్కలా కలిసి ఆఖరికి ఇది పోయామన్నాడు. అది నేను చెప్తున్నా, విగ్రహారాధన తప్పు అని మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు. ఆయన మీద ఉచ్చబోస్తావు నువ్వు మరి? రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజం వారు, ఆర్య సమాజం వారు అందరూ కూడా విగ్రహారాధన తప్పని చెప్పారు. అందరి మీద పోస్తావు నువ్వు అంటే క్రైస్తవుల మీద మాత్రమే ద్వేషం. అదే మాట మీ ఓడు చెప్తేనేమో మహర్షి, మరి మేము చెప్తానేమో ఇది కోపం. అంటే వానికి దయ్యం పట్టింది. ఇవాళ మనిషికి దయ్యం పట్టలేదండి, సమాజానికి దయ్యం పట్టింది. సమాజానికి దయ్యం పట్టేటట్టు చేశారు ఈ మతోన్మాదులు. ఈ దయ్యాన్ని వదలగొట్టడానికి క్రైస్తవ సంఘం పూనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విగ్రహారాధన తప్పని అనడానికి నువ్వెవడివి అంటే నీకు అంత కోపం ఎందుకు? ఇది భావ ప్రకటన స్వాతంత్ర్యం. భావ ప్రకటన స్వాతంత్ర్యం అది మంచిది కాదని మీలోనే కొందరు అన్నారు కనుక, మా దేవుడు కూడా చెప్పాడు కనుక ఏదో మా భావాలు ప్రచారం చేస్తున్నాం. నువ్వు కూడా డప్పు కొట్టుకొని నువ్వు ప్రచారం చేయి. విగ్రహారాధన చాలా మంచిది, విగ్రహారాధన చేస్తేనే దేవుడు వింటాడు, నువ్వు చెప్పుకోరాదురా. ఎవడొద్దన్నాడు? ప్రచారానికి ప్రచారం చేత కాదు, ఈ పిచ్చుకూతలు కూయడం చేతనవుతుంది. ఎందుకంటే సంస్కారహీనులను తయారు చేశారు ఈ మతోన్మాదులు. సంస్కారహీనులను తయారు చేశారు. కొన్ని దయ్యాలు వెళ్ళిపోతాయి. కొన్ని దయ్యాలు వేప మండలతో కొడితే వెళ్ళిపోతాయి. మరి వీడు ఎట్లా వెళ్ళిపోతుందో ఈ దయ్యం, కానీ ఆ రకంగా వదలగొడతాం. మేము ఊరుకోమండి, ససేమిరా ఊరుకోం. నన్ను చంపినా లాభం లేదు. ఏమరా చంద్రశేఖర్, నువ్వు ఊరుకుంటావా? నేను చచ్చిపోతే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? మా తండ్రి గారు పెద్ద ఆయన ఉన్నాడు కదా, మేము ఎందుకులే అని వెనుక మెల్లకు చూస్తున్నారు. ఒకవేళ నేను పని చేయలేని పరిస్థితికి వస్తే లక్షల మంది ఓఫీరిస్టులు కార్యరంగంలో దిగుతారు.